బ్రిటిషర్స్ నుంచి ఫ్రీడమ్ వచ్చిన ఒక దేశం, ఒక వ్యక్తి ఐడియాలజీ వల్ల అభివృద్ధిలో ఎన్నో దేశాల్ని వెనక్కి నట్టి ముందంజలో ఉందంటే మీరు నమ్ముతారా? అతనే మావోజిడా. అతను తన దేశాన్ని డెవలప్ చేయడానికి 5 విషయాలను అనుకున్నాడు. 1 ఫార్మింగ్ ని డెవలప్ చేయడము, 2 ఆర్మీని బలోపేతం చేయడము, 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెరుగ్గా చేయడము, 4 ఇండస్ట్రియలైజేషన్ చేయడము, 5 ప్రజల పాత మైండ్ సెట్ ని న్యూ మైండ్ సెట్ గా ఫార్మింగ్ ని ఇంక్రీజ్ చేయడానికి ప్రజలకి అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఫార్మింగ్ వైపు నడిపాడు. అంతమంది ఫార్మింగ్ చేస్తున్నా అనుకున్నంత దిగుబడి రాకపోవడంతో పిచ్చుకలు గింజలు తింటున్నాయనే అనుమానంతో కోటికి పైగా పిచ్చుకల్ని చంపించాడు. ఆహార కరువు ఏర్పడి ఇక్కడ వాళ్ళు ఏది తినడానికైనా ఆలోచించారు. ఇండస్ట్రియలైజేషన్ ని ఇంక్రీజ్ చేయడానికి భూమి మొత్తం గవర్నమెంట్ చేతిలోనే ఉండడం వల్ల ఎన్నో కంపెనీస్ వచ్చినా భూమిని ఇవ్వడానికి సులభంగా అయిపోయింది. తన ఆర్మీని బలోపేతం చేయడానికి ప్రతి 100 మందిలో ఒక సైనికుని బయటికి తీసి తన ఆర్మీని ఎంతో శక్తివంతంగా మార్చుకున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడానికి కంపెనీలకు కావాల్సిన సదుపాయాల్ని పెంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసింది. తన దేశ యువతని పాత ఆలోచనల నుంచి బయటికి తెచ్చి డెవలప్మెంట్ సైడ్ నడిపించాడు.